ఆయన ఎవరో మాట్లాడిండు మిర్చి బజ్జీలు వేసుకుంటే కూడా ఉద్యోగమేనా అని. మరి గప్చుప్ల బండి గోకుల్ చాట్ పోతే తెలుస్తుంది. గోకుల్ చాట్ కౌంటర్ రోజు ₹1,00,000 ఉంటుంది. నువ్వు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే రోజు ₹1,00,000 రావు. ఏ ఉద్యోగం వస్తుంది కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఒక రకంగా ఎంప్లాయ్మెంటే. మిమ్మల్ని గెలిపించింది ఎందుకు సార్? గాడిపల్లి దోమలిక మాకు ఉద్యోగాలు వస్తాయి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు గప్చుప్ల బండి మేము క్రియేట్ చేసిన ఉద్యోగం, మిర్చి బండి మేము క్రియేట్ చేసిన ఉద్యోగం, సిగ్గుశరం ఉండాలా? మేము డిగ్రీలు చేసి మాట్లాడుతున్నాం 2 కోట్ల జాబ్లు ఎటువైనాయి అంటే తెలంగాణలో ఇప్పటి వరకు అన్ని జాబ్లు ఇచ్చేసిండు కాంగ్రెస్. రైతుల దగ్గర ఒడ్లు కొనుర్రా నాయన అంటే ఒడ్లు ఇప్పటివరకు కళల మొలకలు వస్తున్నాయి వానవాడి. వీడు తెల్లారులేస్తే రేవంత్ రెడ్డిని చూపుతాడు. మరి 2 లక్షలు ఇస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా? ఎన్ని లక్షల జాబ్లు వేసిర్రు? మరి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది కదా. అది అడగనీకి మొఖం ఏడున్నదిరా మీకు? రైతులకు రైతు బంధు చక్కగా ఇయ్యరు. ఏమి ఇస్తారని రైతులకు వడ్లు బోనస్ ఇయ్యరు. ఒక యూరియా కూడా సక్రమంగా వాడుకునే తెలివి లేదు. ఎలా నిరుద్యోగ భృతి ఇస్తాన్నది ఎవడు? నిరుద్యోగ భృతి రేవంత్ రెడ్డి ఇస్తాను లేదా? గాడిద పనులు తోముతున్నాడా? మరి ఇలా ఆడోళ్లకు 2,500 ఇస్తున్నాడు కదా. మరి ఇవి మీ 6 గ్యారెంటీలు ఇవి. ఇలా తెలంగాణ మీ కాంగ్రెస్ జనాలలో తిరిగితే చెప్పులు మెడకేసి కొడతారు. అది గుర్తుపెట్టుకో. ఒక ఎంపీని విమర్శించే స్థాయా నీది? మారురా నాయన కొంచెమన్నా. డిగ్రీలు మేము చదువుకున్నాం, తెలంగాణ ఉద్యమకారులం. జాబులు లేక ఇప్పటికీ ఆయన 10 ఏళ్ళు పాలించిండు, ఈయన 3 ఏళ్ళు పాలించిండు. అది అడగనీకి తెలియలేదు ఈ 4 ఉచ్చగాళ్ళకు.